యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ నింపుదల అనే అంశాన్ని అనుదిన వాహినిలో మనం అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎండిపోయిన కట్టిక నేల వంటి ప్రదేశాలను మనం గమనించినప్పుడు, అటువంటి ప్రదేశాల్లో దాహాన్ని తీర్చుకోవడానికి ఆ నేలను తిరిగి సారవంతమైన నేలగా మార్చాలంటే కాసిన నీళ్లతో సాధించలేము కదా. మన ఆత్మీయ జీవితము ఎండిపోయిన స్థితి నుండి పూర్వ వైభవాన్ని పొందుకోవాలంటే అనుభవ జ్ఞానమైన దేవుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ మనలో సంపూర్ణంగా సమృద్ధిగా నింపబడాలి. ఆ ఆత్మ మనల్ని ఓదార్చడానికి, బలపరచడానికి, సరిచేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి, మరి మనల్ని నిలబెట్టడానికి కూడా సహాయపడుతుంది. ఈరోజు దేవుడు తన కృప యొక్క ఆశీర్వాదాలను ఇవ్వడానికి తన పరిశుద్ధ ఆత్మను మనపై కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎండిన నేలను పునరుద్ధరణ చేసే నీటిలా ఆయన తన ఆత్మను మనపై కుమ్మరిస్తాడు. నేను అంటాను, ఆయన మనకు తన కృప యొక్క ఆశీర్వాదాలను దయచేస్తాడు. అందులో దేవుని ప్రేమతో కూడిన ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. అంతేకాదు, అవి మన ఆత్మీయ దాహంతో ఉన్న ఆత్మలను ఉజ్జీవింపజేస్తాయి. ఆయన మనకు తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది జీవనదిలా పారుతుంది. అది ఈరోజు మన జీవితంలోనే కాదు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు కూడా ప్రవహిస్తుంది. ఆధ్యాత్మిక సంతృప్తి మరియు పునరుద్ధరణ అవసరమయ్యే వారికి తన కృపాశీర్వాదాలు గొప్ప ఓదార్పును కలగజేస్తాయని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మన ఆత్మలు ఎంత ఎండిపోయినా, దాహంతో ఉన్నా, దేవుడు తన ఆత్మను మనపై కుమ్మరించి తన కృప యొక్క ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.